గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని టార్గెట్ చేసేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా పౌల్ కదుతోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని నేడు గుడివాడలో రా కదలిరా సభను ఏర్పాటు చేసింది. దీనికి దీటుగా కొడాలి నాని కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో గుడివాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నేడు గుడివాడ కేంద్రంగా వైసీపీ టీడీపీ పోటాపోటీగా సభలు కార్యక్రమాలు ప్లాన్ చేశాయి. గుడివాడ నియోజకవర్గంలో రా కదలిరా సభను ఏర్పాటు చేసింది టీడీపీ. అయితే టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన కొడాలి నానిని ఓడించడమే లక్ష్యంగా గుడివాడలో ఈ సభను ఏర్పాటు చేసింది. ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా గుడివాడ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని భావిస్తోంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరవుతుండటంతో సభకు భారీ ఏర్పాట్లు చేశారు టీడీపీ నేతలు. ఈ సభ కోసం పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎప్పటికప్పుడు కొత్త అభ్యర్థులను బరిలో దించుతున్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. తాజాగా వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిపై పోటీకి వెనిగండ్ల రామును బరిలో దింపబోతుంది టీడీపీ. ఇప్పటికే ఆయనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో కొన్ని నెలల నుంచి ఆయన పార్టీ తరఫున పనిచేస్తున్నారు. ఈ సభ సక్సెస్ చేసేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు ఆయన. జనవరి 18న జరగబోయే రా కదలిరా సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఈరోజు పెద్దలందరూ పార్టీ నుంచి ఉన్న పెద్దలందరూ వచ్చారు. వారందరితో కూర్చుని ఏర్పాట్లన్నీ సమీక్షించుకున్నాం. ఈ సభకి పెద్ద ఎత్తున జన సమీకరణతో పాటు ఇంకా మనం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినా కానీ సరిపోయేటట్లుగా సభ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా మొత్తం 27 ఎకరాల్లో పెద్దగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సభకి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తానికి రెడీగా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా గుడివాడలో నేడు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో అన్నదాన కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు కొడాలి నాని. గుడివాడలో చాలా చోట్ల ఎన్టీఆర్ హరికృష్ణ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు నాని. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గత 2 దశాబ్దాల నుంచి విజయం సాధిస్తున్నారు. 2 సార్లు టీడీపీ తరఫున, మరో 2 సార్లు వైసీపీ తరఫున ఆయన విజయం సాధించారు. వైసీపీలో చేరిన తర్వాత చంద్రబాబును విమర్శించే విషయంలో కొడాలి నాని ముందు వరుసలో ఉన్నారు. ఈ క్రమంలో కొడాలి నానిని ఓడించడంతో పాటు ఎన్టీఆర్ స్వస్థలంలో టీడీపీ జెండా ఎగురవేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ నిర్వహించే రా కదలిరా సభ ద్వారా సత్తా చాటాలని టీడీపీ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.